ఒక్కసారి వలె కన్న కొడుకు కన్న తండ్రిని నరుడి మీద కత్తితో దాడి చేస్తూ ఉంటే, దాడి చేసి చనిపోతూ ఉంటే చూస్తూ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆడియోలు, రీల్స్ షేర్ చేసుకుంటూ, వాట్సాప్ చేసుకుంటూ ఎవరికి పట్టినట్లుగా వెళ్ళిపోతున్నారే. ఇది ఒక మానవత్వమా లేక మానవత్వం కొలువైనటువంటి రాక్షసత్వమా? మరి చుట్టూ ఉన్న వ్యక్తులలో ఏముంది? రాక్షసత్వం ఉందా? లేకపోతే దీనికి కారణం ఎవరు? పేరెంట్స్ కారణమా? పెంచే విధానం కారణమా? సమాజంలో వ్యక్తుల కారణమా? రక్షణ వ్యవస్థ కారణమా? అంటే ఇలా ఆలోచించినట్లయితే ఏమవుతుందో ఆలోచన చేయండి. ఎవరు కారకులు? ఎవరు అంటే కన్న తండ్రిని కన్న కొడుకు సమానమైన చంపుతున్నాడంటే దానికి కారణం ఎవరు? దానికి కారణం ఎవరు? గురువులా? రక్షణ వ్యవస్థనా? వారి యొక్క కోరికలా? వారి యొక్క జల్సానా? లేకపోతే వారి యొక్క కోరికలు తీర్చుకోవడానికి కావాల్సిన డబ్బులా? ఏమి కావాలనో ఒక్కసారి ఆలోచన చేయండి. సమాజంలో ఎలా జరుగుతుందో అందరూ కూడా ఒకసారి మేలుకోండి. మేలుకోకపోతే చివరకు మీకు కూడా ఇలే గతి పడుతుంది.